నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కర్ణాటకలో ఖాయమైన నాయకత్వ మార్పు. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు సిద్దరామయ్య ప్రకటన. సీఎంగా డీకే శివకుమార్ కు లైన్ క్లియర్. శనివారం ప్రమాణ స్వీకారం ఉండవచ్చని సమాచారం. రెండో రోజు ఘనంగా మహానాడు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం. రెండవ రోజు సిట్టు విచారణకు జగన్ పీఏ కేఎన్ఆర్. మద్యం ముడుపుల కేసులో ప్రశ్నిస్తున్న అధికారులు. దేశవ్యాప్తంగా భక్తి శ్రద్దలతో బక్రీద్. ఈద్గాలు మసీదుల వద్ద ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు. కర్ణాటకలో నాయకత్వ మార్పు ఖాయమైంది. అధిష్టానం సూచన మేరకు సిద్దరామయ్య సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే మంత్రులకు తన నివాసంలో సిద్దరామయ్య అల్పాహార విందు ఇచ్చారు. ఇందులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీనామా గురించి సిద్దరామయ్య మంత్రులకు తెలియజేశారు. ఇన్నాళ్లు సహకరించిన అమాత్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తదుపరి సీఎం డీకే శివకుమార్ కు సిద్దరామయ్య శుభాకాంక్షలు తెలిపారు. రాజీనామా సమర్పించేందుకు సిద్దరామయ్య గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. అయితే గవర్నర్ తన స్వస్థలం ఇందోర్ వెళ్లినట్లు తెలుస్తోంది. సీఎం పదవికి రాజీనామా చేసే ముందు సిద్దరామయ్య తన నివాసంలో మంత్రులు ఎమ్మెల్యేలకు అల్పాహార విందు ఇచ్చారు. ఇందులో డీకే శివకుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్దరామయ్యకు పాదాభివందనం చేసి డీకే శివకుమార్ ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత వారిద్దరూ ఆలింగనం చేసుకున్నారు. సిద్దరామయ్య రాజీనామాపై కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవికి సిద్దరామయ్య రాజీనామా చేస్తారని తెలిపారు. రాజీనామాకు ముందు మంత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపేందుకు సీఎం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు ఆహ్వానించారని వెల్లడించారు. తదుపరి సీఎం ఎవరు అవుతారో వేచి చూద్దామని మంత్రి పరమేశ్వర అన్నారు. ఏ నిర్ణయమైనా పార్టీ అధిష్టానం తీసుకుంటుందని తెలిపిన ఆయన సిద్దరామయ్య రాజ్యసభకు వెళ్తారనే అంశంపై తనకు సమాచారం లేదని చెప్పారు. Chief Minister has called all the ministers for a breakfast, and before he submits the resignation, he wants to thank all the ministers for their cooperation and things like that. That's why he has called a breakfast meeting. So will we be seeing Siddaramaiah sir now moving to national politics, sir, as a Rajya Sabha member there? Because as a senior party member from a party, sir, of course you would have a message about it as well. And the role that he has played as a OBC leader as well, sir. Is the community ready for it? But firstly, will we see him in now national politics? These decisions have to be taken by the High Command. I at this point of time, I am not aware whether he was offered a position in Delhi. It is up to the High Command. But sir, is the state leaders, as a senior leader, are the state leaders, sir, are senior leaders, ಪರಮೇಶ್ವರ ಅವರ ಹೆಸರು ಮುನ್ನೆಲೆಗೆ ಬರುತ್ತೆ. ಸಿಎಂ ವಿಚಾರಕ್ಕೆ ಬಂದಾಗ ಪರಮೇಶ್ವರ ಹೆಸರು ಮುನ್ನೆಲೆಗೆ ಬರುತ್ತೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಸತೀಶ್ ಹೇಳಿದ್ರ? ಹೌದು, ಈಗಷ್ಟೇ ಕೇಳ್ತೀನಿ. ಈಗ ಸಿಗ್ತಾರಲ್ಲಿ ಕೇಳ್ತೀನಿ. ಸಿಎಂ ರಿಸೈನ್ ಮಾಡ್ತಾರಾ ಸರ್? Sir, as a senior leader, sir, are senior leaders from the party ready to send Siddaramaiah to national politics, sir? Because party No, it is all up to the High Command. As I told you, it's all up to the High Command. Sir, when is CM vote taking expected? All that will be decided later. Thank you. Sir, when is it expected likely? Thank you. so last question, you see, sir, that if at all the OBC community, how are they going to react to it if Siddaramaiah is being made to step down? And as also CM? Dalit community. What kind of a repercussion would it see on the ground? Know it better, you have sensed the pulse, sir. You just wait and see. Sir, also Dalit community, please. మరోవైపు లోక్ భవన్ అధికారులు కీలక ప్రకటన చేశారు. సీఎం సిద్దరామయ్య ఇప్పటి వరకు గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్ ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరలేదని వారు స్పష్టం చేశారు. గవర్నర్ ను కలిసేందుకు సిద్దరామయ్య అపాయింట్మెంట్ కోరినట్లు నిన్న ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
ఈ క్రమంలోనే లోక్ భవన్ స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్ మధ్యప్రదేశ్లోని తన స్వస్థలమైన ఇందోర్లో ఉన్నట్లు లోక్ భవన్ కు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఒకవేళ ముఖ్యమంత్రి తన రాజీనామా పత్రాన్ని లోక్ భవన్ కార్యదర్శికి అందజేయవచ్చా అని ప్రశ్నించగా ఇవ్వొచ్చని బదులిచ్చారు. సీఎం స్వయంగా వచ్చి రాజీనామా సమర్పించాలని గవర్నర్ కోరే అవకాశం కూడా ఉందని ఆయన వివరించారు. మరోవైపు డీకే శివకుమార్ సీఎం అవుతారన్న ఊహాగానాలు నెలకొనడంతో ఆయన నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. అక్కడికి వచ్చిన వారికి ఆయన అభిమానులు స్వీట్లు పంచుతున్నారు. సీఎం డీకే శివకుమార్ అని రాసి ఉన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నిష్ఠావంత కార్యకర్త డీకే శివకుమార్ నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ అధిష్టానం 2 రోజుల క్రితం సిద్దరామయ్య డీకేలతో చర్చలు జరిపింది. ఒప్పందం ప్రకారం సీఎం పదవిని డీకేకు అప్పగించాలని కాంగ్రెస్ అగ్రనేతలు సిద్దరామయ్యకు సూచించారు. సిద్దరామయ్యను రాజ్యసభకు పంపే అవకాశం ఉంది. ప్రస్తుత మంత్రివర్గాన్ని రద్దు చేసి కొత్త మంత్రివర్గం ఏర్పాటు చేస్తామని డీకే వర్గం అంటోంది. శనివారం సీఎంగా డీకే ప్రమాణ స్వీకారం ఉండొచ్చని సమాచారం. కర్ణాటకలో తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించిన మరింత సమాచారం రాజకీయ విశ్లేషకులు దామోదర ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. దామోదర ప్రసాద్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని మార్చడానికి దారితీసిన పరిణామాలేంటి? ఇది అసలు ముందు 23 ఎన్నికల శాసనసభ ఎన్నికల నాడే ఒక అవగాహన 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ సిద్దరామయ్య తదుపరి డీకే శివకుమార్ పదవి ఇవ్వాలని ఒక అవగాహనతోనే జరిగింది. కానీ 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా మరి సిద్దరామయ్య పదవిలో పదవి నుండి వైదొలగడానికి అంత సుముఖంగా లేని పరిస్థితి వల్ల కాంగ్రెస్ అధిష్టాన వర్గం కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొని ఈ 6 నెలల్లో కొంత చక్కబెట్టి ఈ రోజుకి ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుని ఆ సంకేతాన్ని సిద్దరామయ్యకి పంపించినట్టే. ఎందుకంటే 6 నెలలు ఇంకా ఎక్కువగా 3 సంవత్సరాల పాటు ఆయన గతంలో 2013 నుంచి 18 వరకు కూడా ఆయన కర్ణాటక తొలిసారి 5 ఏళ్ల పాటు పూర్తి కాలం ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగినటువంటి వ్యక్తిగా ఆయన ఖ్యాతిగాంచారు. తర్వాత దళితులు లేదా బీసీలు అంటే వెనుకబడిన వర్గాలు వీళ్ళందరికీ కూడా తానే ప్రాతినిధ్యం వహిస్తున్నానని అనేటువంటి ఒక ఇది ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయన కురుబ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు, వాళ్ళు బీసీలు 8% కర్ణాటక జనాభాలో ఉంటారు. అయితే ఇప్పుడు డీకే శివకుమార్ కూడా ఒక బలమైన రైతు సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక్కడిగా అంటే వ్యవసాయదారులు గౌడాలని కూడా రకరకాల గౌడలు ఉన్నారు. ఆయన కాంగ్రెస్ కు విశ్వసనీయమైనటువంటి విధేయుడుగా ఉన్నటువంటి కార్యకర్త. కష్టకాలంలో కూడా అనేక సంక్షోభాలను ఎదుర్కొన్న కాంగ్రెస్ మహారాష్ట్రలో కూడా అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నప్పుడు కానీ ఇతర రాష్ట్రాల్లో మన తెలంగాణకు కూడా ఆయన ఎన్నికల సమయంలో ఆయన బాధ్యుడిగా పనిచేశారు. రేవంత్ రెడ్డిని నాయకత్వంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం తీసుకురావడానికి కూడా ఆయన కృషి కూడా ఉంది. ఈ పూర్వరంగంలో చూస్తే మరి సిద్దరామయ్య గారికి ఏముందంటే ఆయన 77 సంవత్సరాల సిద్దరామయ్య గారు ఆయన జనతాదళకు చెందినవారు. దేవేగౌడ మంత్రివర్గంలో పనిచేశారు. అనేక స్థానిక ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు 2వసారి కూడా 3 ఏళ్లు పూర్తి చేస్తున్నారు. ఈ సమయంలో ఈ పాత తరం వెళ్లి కొత్త తరాన్ని అంటే ఇప్పుడున్న సవాళ్లు దేశానికి ఎదురవుతున్న సవాళ్లు కానీ రాజకీయంగా కర్ణాటకలో మరి బీజేపీ కూడా ఇప్పటికీ కొంత బలమైనటువంటి పార్టీగానే ఉంది. అందువల్ల బీజేపీ వ్యూహాలను చిక్కు చేయాలంటే మరి ఒక 64 ఏళ్ల డీకే శివకుమార్ లాంటి వాళ్ళు తరం అంటే కొత్త తరం, ఆయనకంటే ఒక 10-12 ఏళ్ళు చిన్నవాడు కాబట్టి ఆయన నాయకత్వంలో కొత్త తరం తమిళనాడులో చూసాం మనం. విజయ్ని ఎందుకు ఆదరించారు జనము?
ఆయన ఒక యువకుడు ఈ పాత ఈ ద్రవిడ పార్టీల యొక్క వారసత్వాన్ని, ఈ ద్వేషాలని వద్దనుకొని కొత్త తరము మహిళలు ముఖ్యంగా అక్కడ విజయ్ని తీసుకొచ్చారు. అదే విధంగా కర్ణాటకలో కూడా ఒక 64 ఏళ్ళు అంటే సిద్ధరామయ్య వయసుతో 77తో పోలిస్తే కొంత ఈయన ఇంకా ఉన్నవాడు. అది మీది మిక్కిలి ఆయన కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి, పార్టీకి వీర విధేయుడు, అనేక సంక్షోభాలను పరిష్కరించిన వాడు. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం వరకు ఊగిసలాడిన 6 నెలలుగా ఊగిసలాడి ఏమీ నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితులు ఉన్నా ఇప్పుడు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల గవర్నర్ గారు రాష్ట్రం ఇండోర్ వెళ్ళినందున ఆయన రావడానికి సాయంకాలం పడుతుంది. గవర్నర్ గారు వచ్చిన తర్వాతే ఆ లోపల ఈయన ఈ రోజు ఉదయం అల్పాహార సమావేశంలో, మంత్రివర్గ సమావేశంలో తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. కొత్తగా రానున్నది కూడా ఎవరో స్పష్టంగా తెలిపోయింది. మరి అక్కడ మరి డికే శివకుమార్ పెద్దలను గౌరవించడం కర్ణాటకలో కానీ మిగతా చోట్ల కానీ మనం పెద్దలను గౌరవించడం, పాద నమస్కారం చేయడము అదే చేసి ఆయన కూడా ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు. అందువల్ల డికే శివకుమార్ తదుపరి కర్ణాటక ముఖ్యమంత్రిగా అయ్యేది స్పష్టత వచ్చింది. ఈ రోజు ఉండదు కానీ రేపు శుభప్రదమైన రోజు అని చెప్పి భావిస్తున్నారు. అంటే గవర్నర్ గారు బెంగళూరుకు వచ్చి అక్కడ మరి లాంఛనంగా సిద్ధరామయ్య గారు రాజీనామాను ఆమోదించిన తర్వాత ఆయన మంత్రివర్గం రద్దు అయితే రేపు ఈ రోజు రాత్రికో రేపో మరి కర్ణాటక కాంగ్రెస్ శాసనసభా పక్షం 136 మంది వాళ్ళు సమావేశమై కొత్త నాయకుడిగా డికే శివకుమార్ని ఎన్నుకుని ఆ విషయాన్ని గవర్నర్ గారికి తెలియజేస్తే అప్పుడు లాంఛనంగా ఆయన గవర్నర్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పి ఆయన లాంఛనంగా ఆహ్వానం పంపితే బహుశా రేపు ఈ విషయానికి డికే శివకుమార్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు అనేది తెలిసే అవకాశం ఉంది. ఇది తరం మారింది, స్వరం మారాలి, ఈ ఆధునికమైన సవాళ్లను ఎదుర్కోవాలనే అంశాలను దృష్టిలో పెట్టుకుంటే కొంత శక్తి సామర్థ్యాలతో పనిచేసేటువంటి ఒక ఉన్నంతలో ఉన్న వారిలో కొంత తక్కువ వయసు కలిగినటువంటి డికే శివకుమార్ విశ్వాసపాత్రుడు, నమ్మకమైన వాడు, కాంగ్రెస్ కార్యకర్త. అది కాక పాత మైసూరు ప్రాంతంలో బలమైనటువంటి ఒక్కడిగా సామాజిక వర్గానికి ఆయన చెందినవాడు. అందువల్ల ఆయన ఒక రైతాంగ వర్గానికి జనాభా కూడా దాదాపు 14% దాకా వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళని కూడా సంతృప్తి పరచడము ఇలా వాయిదా వేస్తూ పోతే కాంగ్రెస్ కి ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి, అది కాకుండా సిద్ధరామయ్య గారు చాలా అనుభవజ్ఞులు, బలహీన వర్గాలకు ఎంతో చేశారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆయన శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి. అనేక సార్లు 1 డజన్ సార్లకు పైగా ఆయన ఆర్థిక మంత్రిగా కర్ణాటక బడ్జెట్లు ప్రవేశపెట్టినటువంటి ఘనత ఆయనకు ఉన్నది. విశేషమైనటువంటి ఆర్థిక రంగం పైన బాగా అవగాహన పట్టు ఉన్నటువంటి వాడు ఆయన. అయితే వయసు రీత్యా ఆయన ఇంకా కాంగ్రెస్ అధిష్టానం వరకు కోరుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధ్యక్షులు కూడా మల్లికార్జున ఖర్గే ఆయన కూడా పూర్తి వయోవృద్ధుడు, వైదొలగాల్సినటువంటి వయసు అయింది. అందువల్ల ఆయన వైదొలగాలంటే సిద్ధరామయ్య లాంటి వారు ఢిల్లీలో ఉండి మరి కాంగ్రెస్ కు సారథ్యం వహించడము, లేదా ఒక దిశ నిర్దేశం చేయడము, పోయిన ప్రతిష్టను కాంగ్రెస్ అనేక రాష్ట్రాల్లో ఒక మెరుగైనటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి గౌరవాన్ని పొందాలంటే, తిరిగి ప్రజాదరణ చూరగొనాలంటే ఆ సిద్ధరామయ్య గారు ఇలాంటి వాడిని అనుభవాన్ని కేంద్రం తీసుకోవాలనేటువంటిది మరి కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఆలోచన. మరి ఆయన కర్ణాటకలోనే ఉంటానని చెప్పి సిద్ధరామయ్య గారు చెప్తున్నారు. కాబట్టి అంతిమంగా ఏం జరుగుతుంది, మరి ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కూడా ఇస్తారని చెబుతున్నారు. మరి సిద్ధరామయ్య గారు ఏమో తాను కర్ణాటకలోనే ఉంటాను, బెంగళూరు వీడిపోనని చెప్పి ఆయన అంటున్నారు. కాబట్టి ఇవన్నీ ఏమిటంటే రాజకీయాల్లో ఒకటి గుర్తించాలమ్మా, ఈ వయోవృద్ధులైన వాళ్ళంతా కూడా వైద్యులకి క్రమక్రమంగా మార్గదర్శనం చేస్తూ యువతకు అవకాశం లేదా మధ్య వయస్కులకు అవకాశం ఇస్తేనే కొంత కొత్త మార్పులు వస్తాయి. ఈ కాలానుగుణంగా ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ ఆర్థిక సంక్షోభాల్లో ఒక మెరుగైనటువంటి పరిపాలన అందించాలని కొత్త ఆలోచనలతో ఈ యువతరము మధ్య వయస్కులు ముందుకు వస్తేనే ఈ పరిపాలన గాడిన పడుతుంది. ఆ విధంగా వీళ్ళు ఇచ్చిన హామీలు ఇంకా చాలా అమలు చేయడంలో కర్ణాటక ఆర్థిక సమస్యలను, తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని సమస్యలను ఎదుర్కొంటున్నది. వాటన్నిటిని గాడిని పెట్టాలంటే కూడా కొత్త ఆలోచన చేసే కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చూస్తే వి పరమేశ్వర్ కూడా ఆయన దళిత సామాజిక వర్గానికి చెందినవాడు. 17% పైగా కర్ణాటకలో దళితులు ఉన్నారు. అయినప్పటికీ కూడా డికే శివకుమార్ గత కొన్నేళ్లుగా
ఆయన కాంగ్రెస్ కు వెన్నుదన్నుగా నిలిచి గత దశాబ్ద కాలంలో చాలా సంక్షోభ సమయాల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఆయన పైన వేధింపులకు పాల్పడి ఈడీ ఐడి వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళందరితో దాడులు చేయించినా కూడా ఆయన అధైర్యపడకుండా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ లో నమ్మిన కార్యకర్తగా నాయకుడిగా కొనసాగుతూ ఉన్నారు. ఆ రకంగా పార్టీ ప్రతిష్టను మెరుగుపరచడానికి హస్తం ప్రభావాన్ని పెంచడానికి ఆయన శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నారు. ఆయనకు ఈ పదవి ఇవ్వడం అనేది చాలా కాలం 6 నెలల క్రితమే జరగాల్సింది. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నది అది ఒక మార్పుకు సంకేతంగా మనం భావించవచ్చమ్మా. దామోదర్ గారు, అట్లాగే అల్పాహార విందు ముందు వరకు కూడా సిద్ధరామయ్య మద్దతుదారులు ఆయన రాజీనామా చేయొద్దని కోరినట్లుగా తెలిసింది. ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో సిద్ధరామయ్య గారు కానీ పరమేశ్వరన్ ఈ 2 వర్గాల మద్దతు డీకేకు ఉంటుందని అనుకుంటున్నారా? ఉంటుందమ్మా. ఎందుకంటే అంతిమంగా నిర్ణయాలు తీసుకునే కర్ణాటక ఎందుకంటే కాంగ్రెస్ కు బలమైన రాష్ట్రము. వీళ్ళకు దళితులు బీసీ వర్గాలు కూడా కాంగ్రెస్ కు ఒక బలమైన వర్గాలే, మైనారిటీలు. వీళ్ళు కాకుండా రైతాంగ వర్గం కూడా అవసరం కదా. ఒక ఆర్థిక పరిపుష్టిని చేకూర్చగలిగితే గ్రామాల్లో గట్టి పట్టున్నటువంటి వీళ్ళు కూడా, ఎందుకంటే ఇంకో పక్క లింగాయత వర్గము ఉత్తర కర్ణాటకలో ఒక బలమైన సామాజిక వర్గము రైతాంగ వర్గము వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీకి దన్నుగా నిలిచినప్పుడు, మరోవైపు అంతే ధీటైనటువంటి శక్తి సామర్థ్యాలు దక్షత కలిగినటువంటి మరో సామాజిక వర్గము ఇతర సామాజిక వర్గాలను బీసీలను కానీ ఇతర దళితులను కానీ సమీకరించి సమైక్యపరిచి కాంగ్రెస్ ప్రతిష్టను పెంచే విధంగా పరిపాలన సాగించడానికి డీకే శివకుమార్ లాంటి వాళ్ళు అవసరం ఉంది. ఇప్పుడు ఆయన కూడా మరి ఉప ముఖ్యమంత్రిగా కూడా అనేక విషయాల్లో ఆయన ముందంజలో ఉన్నారు. పరిపాలన మెరుగుపరచడానికి కృషి చేశారు. కాబట్టి ఈ సందర్భంలో వాళ్ళు పరమేశ్వరకు ఆయన కూడా సీనియరే, ఆయన కూడా దంత సామాజిక వర్గానికి చెందినవాడు. ఆశించడంలో తప్పేమీ లేదు, పోటీ పడవచ్చు. అయితే మరి ఇతర వర్గాలు కూడా మరి సిద్ధరామయ్య వర్గం కూడా పార్టీని కాదని పోతే వాళ్ళు దూరం అయిపోతారు. అందువల్ల సిద్ధరామయ్యే మరి దానికి బాధ్యత వహించాలి. ఆయన కూడా చెప్పినట్లున్నారు అల్పాహార విందులో. మరి వాళ్ళకు కూడా ఆయన కూడా పాత నమస్కారం చేసి సిద్ధరామయ్య గారికి డీకే శివకుమార్ ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఇతర వర్గాలు కొత్తగా 36 మంది కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు కూడా కర్ణాటకలో ఉన్నారు. వాళ్ళు కూడా తమకు కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. కాబట్టి ఈ ఉన్న పరిమితుల్లో మరి కొంతమంది అందరినీ సంతృప్తిపరచడం సాధ్యం కాదు. కాబట్టి కొత్త వారికి కూడా కొంత అవకాశం ఇస్తూనే పాత వాళ్ళ అనుభవాన్ని నిలుపుకుంటూనే పరిపాలన మెరుగుపరిచేటువంటి ప్రయత్నాలు డీకే శివకుమార్ చేయాలి. అంతిమంగా పార్టీ కట్టుబడి విధేయులుగా ఉంటేనే వాళ్ళకు మనుగడ ఉంటుంది. కానీ వీళ్ళు తిరుగుబాటు చేసేంత పరిస్థితి లేదు. అసమ్మతి వినిపించవచ్చు లేదా పోటీ పడవచ్చు. తమకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటే అనేక వర్గాల వాళ్ళు బీసీలు కావచ్చు, దళితులు కావచ్చు, ఇతర మైనారిటీ వర్గాలు కావచ్చు, వాళ్ళు కోరడం రాజకీయాలు ఇవన్నీ సహజమే. కాబట్టి డీకే శివకుమార్ కి అధిష్టాన వర్గం ఒక శుభ సంకేతం ఇచ్చినప్పుడు గవర్నర్ గారు రాత్రికి కానీ సాయంత్రానికి కానీ బెంగళూరు చేరుకోరు. కాబట్టి ఈ మరి ఫ్యాక్స్ లోనో లేదా ఈమెయిల్ పంపడమో లేదా ప్రత్యేక వార్తాహరణ ద్వారా రాజీనామా లేక పంపితే గవర్నర్ వచ్చిన తర్వాత ఆమోదించి తర్వాత రేపు లాంఛనంగా సిద్ధరామయ్య గారు గవర్నర్ కలుస్తారు మర్యాదపూర్వకంగా. ఆ తర్వాత కాంగ్రెస్ శాసనసభాపక్షం డీకే శివకుమార్ ను శాసనసభాపక్ష నాయకునిగా ఎన్నుకుంటుంది. అది లాంఛనంగా అప్పుడు గవర్నర్ గారు ఆ ప్రాతిపదిక పైన ఆయన్ని కొత్త మంత్రివర్గం ఏర్పాటుకు ఆహ్వానించవచ్చు. ఇది ఓ రకంగా శుభపరిణామం నేను చెప్పట్లేదు. కొత్త స్వరము రావాల్సినటువంటి అవసరం అయితే ఉందమ్మా, కర్ణాటకలో కావచ్చు మిగతా రాష్ట్రాలు. ఎందుకంటే మనం చూసాము తెలంగాణలో నీరసపడిన కాంగ్రెస్ కు జవసత్వాలు చేకూర్చి కొంచెం ఉద్యోగ నియామకాలు అన్ని పెంచి అనేక సంక్షేమ పథకాలు ఉన్నంతలో ఇప్పుడు ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి కొంత మెరుగ్గా వాటిని అమలు చేస్తూ అందరినీ ఆయనకు పోటీదారులు కూడా బలంగా ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ సహజంగా ఉంటాయి. రాజకీయాల్లో పోటీలు ఉంటాయి, అసమ్మతులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కర్ణాటకలో కూడా అవన్నీ ఉన్నాయి. అయితే వీటన్నిటినీ కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఆఫీసులతో మరి డీకే శివకుమార్ అధిగమించి మరి సిద్ధరామయ్య కంటే మెరుగైన పాలన అందించి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టను పెంచడానికి కృషి చేస్తారని భావిస్తున్నానమ్మా. అట్లాగే దామోదర్ గారు, ఒకవేళ డీకే శివకుమార్ సీఎం అయితే ఆయన ముందున్న సవాళ్ళు ఏంటి? సవాళ్ళు ఇవమ్మా. ఇప్పుడు అనేక వర్గాల వాళ్ళు ఇప్పుడు బీసీలు కావచ్చు, వాడి పరమేశ్వర్ కూడా అనుభవజ్ఞుడైన నాయకుడే. మిగతా బీసీ వర్గాలు కూడా ఒకరిద్దరు ఆశిస్తున్నారు మన ముఖ్యమంత్రి పదవి. వాళ్ళని సంతృప్తి పరచడం ఒకటి.
ముఖ్యంగా ఏంటంటే ఈ కొత్తగా ఎన్నికైన 36 మంది శాసనసభ్యుల్లో అనేక మంది తమ పదవులు మంత్రి పదవిని వాళ్ళు ఒత్తిడి తెస్తూ ఉన్నారు. సహజమే ఇవన్నీ రాజకీయాల్లో. మరి అనేక సామాజిక వర్గాలు వాటి సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని అందరికీ అన్ని పదవులు మనకి ఎంత ఇష్టం ఉన్నా పదవులు ఇవ్వలేరు కాబట్టి వాళ్ళందరినీ అనేక వర్గాల్ని ముఖ్యంగా కాంగ్రెస్ వెనుదనగా నిలిచేటువంటి దళితులు, మైనారిటీలు, బీసీల్లో గణనీయ భాగము వీళ్ళని సంతృప్తి పరిచేటువంటి కార్యక్రమాలు కొనసాగుతూ వాళ్ళని సంతృప్తి పరిచే పదవుల పంపకం చేస్తూ ఆ రకంగా పరిపాలన ముందు నడిపించాల్సినటువంటి ఒక క్లిష్టమైన కర్తవ్యం అయితే మన డికే శివకుమార్ మీద ఉందమ్మా. కొత్త తరం అయితే రావాల్సిన అవసరం ఉంది. 75 ఏళ్ల సిద్ధరామయ్య కంటే 24 ఏళ్ల ఆయన శివకుమార్ కొంత మెరుగైన పరిపాలించడానికి ఇంకా కొంత వయసు ఉంది కాబట్టి ఆయన అది కాకుండా మళ్ళా త్వరలో జరిగే శాసనసభ 2 ఏళ్ల తర్వాత జరిగే శాసనసభ ఎన్నికలకు కూడా పార్టీని మళ్ళీ గెలిపించి అధికారం తీసుకొచ్చేటువంటి పెద్ద బాధ్యత కూడా ఆయన పైన ఉంటుంది. కాబట్టి ఇవన్నీ అన్ని వర్గాల సహకారం ఉంటేనే వాళ్ళందరినీ సమైక్యంగా ఏకీకృతంగా నడిపించగలిగే సత్తా చూపితేనే అందరి విశ్వాసాన్ని చూడగలిగితేనే మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల తర్వాత శాసనసభ ఎన్నికల అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజల ఒక ఆశీస్సులు మన్నన చూరగనేటువంటి ఒక బృహత్తర బాధ్యత డికే శివకుమార్ మీద ఉన్నది. ఇప్పటికే చాలా ఆర్థిక పరిస్థితి బాలేదు కాబట్టి అసంతృప్తి కూడా చాలా రగులుతూ అభివృద్ధికి నిధులు లేవనేటువంటి మాట మనము చూస్తున్నాం, వింటున్నాము. కాబట్టి వీటన్నిటిని నిధుల సమీకరణ ఎట్లా, ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించడం ఎట్లా, కర్ణాటకని ఒక అభివృద్ధికరమైన రాష్ట్రం. ఎందుకంటే ఐటీ సెక్టర్ లో చాలా అగ్రగామిగా ప్రపంచ శ్రామిక శక్తి అంతా ఇక్కడ పనిచేస్తున్నటువంటి విశ్వనగరంగా మనం చెప్పవచ్చు. అటువంటి బెంగళూరు నగరాన్ని అభివృద్ధి చేస్తుంది. కర్ణాటకని కూడా అన్ని జిల్లాలను ప్రగతి పథంలో వ్యవసాయ రంగాన్ని, మిగతా సేవా రంగాల్ని సమన్వయపరుస్తూ ఉపాధి అవకాశాలు పెంచుతూ అదే కర్ణాటక ప్రగతి పథాన్ని నడిపేటువంటి సత్తా చూపాల్సినటువంటి అవసరం ఉంటుంది. రానున్న 2 ఏళ్లలో ఒక పెద్ద సవాలే డికే శివకుమార్ కి. ఆ రకంగా ఆయన అందరినీ కలుపుకొని పోయి మంత్రి పదవులు ఇవ్వడిస్తాడో ఇంకో రకంగా సంతృప్తి పరుస్తాడు అనేటువంటిది, అంటే రకరకాల పదవులు అనేకం ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ సంతృప్తి పరిచి ముందుకు తీసుకెళ్లగలిగినటువంటి సత్తా డికే శివకుమార్ కు ఉన్నది. ఒకవేళ సంక్షోభం ఏర్పడినప్పుడు కాంగ్రెస్ వ్యక్తి వరకు అండ ఉండనే ఉంది. వాళ్ళు కూడా జోక్యం చేసుకుని సిద్ధరామయ్య అధ్యక్షులు కూడా తీసుకున్నాడు కాబట్టి ఆయన కూడా హృదయపూర్వకంగా శివకుమార్ ఆశీర్వదించవచ్చు. మరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరెవరు కొత్త మంత్రులు అవుతారనేది మనకు స్పష్టమవుతుంది. అనేక వివిధ వర్గాలకు ఇంతకు ముందు ప్రాతినిధ్యం లేని వర్గాలకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించి పరిపాలనలో అందరి ప్రభుత్వం అనేటువంటి భావన వాళ్ళలో ప్రబలంగా కల్పించి మరి కర్ణాటక ఆర్థిక శక్తిని పెంపొందించే కార్యక్రమాలని డికే శివకుమార్ అమలు చేయవలసింది. ఆ సవాలు ఆయన ముందున్నటువంటి పెద్ద సవాలు. అట్లాగే దామోదర్ గారు, కాంగ్రెస్ లో ఉన్న ఈ అంతర్గత పరిణామాలు బీజేపీకి ఏమైనా లాభం చేకూర్చే అవకాశం ఉందంటారా? తప్పకుండా. అంటే ఇప్పుడు కొత్త ఇప్పుడు అయితే ఈ సంక్షోభాన్ని కొంత పరిష్కరించగలిగినారు. సిద్ధరామయ్య గారు కూడా హృదయపూర్వకంగా తాను రాజీనామా చేసి, ఎందుకంటే ఆయనకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ గౌరవం ఇచ్చారు. ఆయన జనతాదళ్ నుంచి వచ్చినవాడు కాబట్టి 2013లో కూడా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఆయన అక్కడ దేవేగౌడ ప్రభుత్వంలో పనిచేశాడు, ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. ఆయనకున్న విశేష రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఒక బీసీ వర్గానికి చెందినవాడే కనుక ఆయన ప్రాధాన్యత ఇచ్చి అప్పుడు కర్ణాటకలో ఉన్న సమస్యలను ఎదుర్కోవడానికి ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆయన తిరుగుబాటు చేయడం లేదు కాబట్టి ఢిల్లీకి పోనని చెప్తున్నాడు. రాజ్యసభ పదవి వద్దంటున్నాడు. మరి రేపు ఈ రోజు చెప్పింది రేపు ఉంటుందని లేదు. రేపు రాజ్యసభ ఆయన ఢిల్లీలో కూడా ఆయన లాంటి ఒక అనుభవం కలిగినటువంటి ఒక పెద్ద మనిషి సహకారము మార్గనిర్దేశనం చేసేటువంటి ఒక విశేష అనుభవశారి యొక్క మార్గదర్శనం కూడా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి అవసరము. అందుకోసమే వాళ్ళు కోరుతున్నారు. గతంలో మీరు గుర్తు చేసుకుంటే తెలుస్తుంది, మన రాజస్థాన్ లో కూడా అశోక్ గెహ్లాట్ ఢిల్లీకి రమ్మంటే ఆయన ఢిల్లీకి రానటువంటి పరిస్థితి మనం చూసాం. ఫలితంగా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా సంక్షోభం ఎదుర్కొన్నది. ఇప్పుడు ఆ సంక్షోభం కాకూడదనే ఇప్పుడు డికే శివకుమార్ ని ముఖ్యమంత్రి చేయక తప్పని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. సిద్ధరామయ్య అయితే ప్రస్తుతానికైతే ఇబ్బందులు కల్పించకపోవచ్చు, చేయనని కూడా ఆయన కూడా అన్నారు. రానున్న కాలంలో ఈ రోజునే పరిస్థితి రేపు ఉండదు. రాజకీయాల్లో అది ఎప్పుడు ఏ నిమిషానికి ఏం జరుగుతుందని మనం చెప్పలేము కాబట్టి ప్రస్తుతానికైతే ఇప్పుడు సజావుగానే జరుగుతుందని భావిస్తున్నానమ్మా.
అలాగే దామోదర్ గారు, గతంలో బీజేపీ హయాంలో కూడా ముఖ్యమంత్రులు మార్పు జరిగింది. తరచూ కర్ణాటకలో ఇట్లా సీఎంల మార్పు జరగడానికి కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే ఇప్పుడు యడ్యూరప్ప ప్రభుత్వాన్ని తీసుకుంటే ఆయన మొదటిసారి ఎన్నికైనప్పుడు 108 స్థానాలకి పరిమితమైనాడు ఆయన. తర్వాత ఆయనకు ఇంకొక 7-8 స్థానాలు అవసరమైంది. అప్పుడు స్వతంత్రులను వాళ్ళని కూడగట్టుకునే పరిస్థితి. పైగా బీజేపీలో కూడా అప్పుడు ఉన్నట్టు కొన్ని అసమ్మతి వర్గాల వాళ్ళు ఆయన దింపడానికి ప్రయత్నం చేయడము, ఇదంతా మనం చూసాం. ఇది కాకుండా కాంగ్రెస్ కే ఒక ఎవరిని మన తెలంగాణ రాష్ట్రంలోనే మనం చూసాము ముఖ్యమంత్రులు ఏ విధంగా అగౌరవంగా గద్దెదించారనేటువంటి పరిస్థితి. దానివల్లనే తెలుగుదేశం అనే పార్టీ ఒక ప్రభంజనంగా తీసుకొచ్చి ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన విషయం మనం గమనంలోకి తీసుకోవాలమ్మా. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ చరిత్ర చూస్తే ముఖ్యమంత్రులు తరచూ మార్చేటువంటి సాంప్రదాయం వాళ్ళకు ఉన్నది. దేవరాజు అరసు లాంటి గొప్ప బీసీ నాయకుడు ఆయన కూడా మరి ఒకప్పుడు విధేయుడిగా ఇందిరాగాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్నట్టు ఆయన కాలక్రమేణా వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోవడం వల్ల పదవిని కోల్పోవాల్సి వచ్చింది. అందువల్ల 3-4 గుండూరావు ఇట్లా చాలా మంది ముఖ్యమంత్రులు మారుతూ వచ్చారు. ఇది అస్థిరత, అంటే ఒక సుస్థిర ప్రభుత్వం ఉంటేనే, ఒక దార్శనిక దృక్పథం కలిగిన నాయకులు ఉంటేనే తమ రాష్ట్రంలోని పరిస్థితులకు అనుగుణమైన అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేయడంలో స్వతంత్రమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు, అమలు చేయగలుగుతారు. ప్రజల యొక్క అభ్యున్నతికి, సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేయగలుగుతారు. ఈ అస్థిరత అనేది కాంగ్రెస్ సాంప్రదాయంగానే ఉంది. మరి ఇది ఈ మధ్య చాలా రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయినారు కాబట్టి కొంత నెమ్మదించినారేమో కానీ వాళ్ళ సాంప్రదాయమే అస్థిరత. కాబట్టి ఇప్పుడు ఈ 2 ఏళ్లు బహుశా ఏం జరగకపోవచ్చు. డీకే శివకుమార్ కూడా కొంత అవకాశం వాళ్ళు ఇచ్చినట్లయింది. మరి సిద్ధరామయ్య గారు ఢిల్లీకి వెళ్లి ఆయన దేశంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాల వారిని, దళితులను, వాళ్ళందరినీ మళ్ళీ కాంగ్రెస్ వైపు మళ్లించగలిగితే, ఆయన విశేష అనుభవం అందుకు తోడ్పడితే కాంగ్రెస్ పార్టీ లాభపడుతుందమ్మా. బీజేపీ అంటే వెంటనే తక్షణమే లాభాలు తీసుకునే పరిస్థితి లేదు. ముందు దానికోసం ప్రయత్నం చేయొచ్చమ్మా. ధన్యవాదాలు దామోదర్ ప్రసాద్ గారు. సీఎం సిద్దరామయ్య రాజీనామా చేయటం ఖాయమైందని కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర అన్నారు. తదుపరి ముఖ్యమంత్రి ఎవరో ఇంకా స్పష్టత లేదన్నారు. సిద్దరామయ్య పాలనలో కర్ణాటక అప్పుల పాలైందని, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ముఖ్యమంత్రిని మార్చే బదులు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని విజయేంద్ర డిమాండ్ చేశారు. Congress High Command has already decided to change the leadership in Karnataka. Siddaramaiah is bound to resign, is expected to resign today. But whoever becomes the chief minister, the financial crisis that has been created because of the 3 years Congress government's tenure, I don't think any chief minister would be able to address this issue. Where Karnataka is already in a financial distress, there is no development, farmers are in great distress, unemployment, youths are very unhappy with the Congress government. Only guarantee, Congress feels only guarantee, because of the guarantee they will survive. But the fact is, every section of the society, they are upset with this Congress government. So any chief minister replacing Siddaramaiah or even Siddaramaiah continues, I don't think Karnataka's interest will be protected. So in the interest of people of Karnataka, it's better to dissolve the assembly and head for the assembly elections. Of course, they still have 2 more years, but no chief minister can do good work because Congress has become an ATM for the Congress High Command. They have become an ATM for the Congress High Command. So any chief minister, whether it is DK Shivakumar or Parameshwar or anybody for that matter, the trend continues. Their interest is not Karnataka's development. Their only interest is to make Karnataka as an ATM for the Congress High Command. So there is no people's interest here. దేశానికి, రాష్ట్రానికి విశేష సేవలందించిన ఎన్టీఆర్ కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని మహానాడు వేదిక ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి డిమాండ్ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు అంకితమై భావితరాలకు వాటిని అందించడం అందరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఆశయ సాధనలో భాగంగానే లోకేష్ మహిళలకు 33% సీట్లు ప్రకటన చేశారని తెలిపారు. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహనీయుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు కొనియాడారు. ఎన్టీఆర్ అంటే పేదవాడికి భరోసా, రైతుకు నేస్తం, బడుగు బలహీన వర్గాలకు ధైర్యం, యువతకు భవిష్యత్తు, మహిళలకు అండ, కార్మికులకు అభయం, అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళనేది పార్టీ సిద్ధాంతంగా మార్చారు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఇది మనందరికీ ఆదర్శం, ఇది ఒక సిద్ధాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ పవిత్రమైన రోజున ఆయన ఆశయాలకు అంకితమై ఇది భావితరాలకు శాశ్వతంగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది. ఆయన సిద్ధాంతాలని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 83లో ఎలా అయితే యువతకు విద్యావంతులకు అవకాశం ఇచ్చారు, అదే మనం ఈ రోజు చేస్తున్నాం. మొన్న ఎన్నికల్లో 65 మంది చదువుకున్న వాళ్ళకి సీట్లు ఇచ్చాం, 23 మందికి మహిళలకు సీట్లు ఇచ్చాం. యువత మహిళలకు అందలం అనేది మన పార్టీ ఆశయాల్లోనే ఉంది. మరో 40 సంవత్సరాలకు సరిపోయే నాయకత్వాన్ని ఇవ్వడం కోసం మనం ముందుకు పోతున్నాం. నిన్నే వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ గారు కేంద్రంలో 33% మహిళలకు సీట్లు ఇస్తే పోరాడదాం, ఇవ్వకపోతే మనమే ఇచ్చే దిశగా తీర్మానం పాస్ చేసే పరిస్థితికి ప్రతిపాదించారు. ఆ దిశగా మనం ఆలోచిస్తే ఈ రోజు ఎన్టీఆర్ ఆశయ సాధనలో పనిచేసి తెలుగు జాతిని అగ్రజాతిగా తయారు చేయడం కోసం మనందరం పునరంకితం అవుదాం. మనం ఇంత మునుపు కూడా చెప్పాం, మళ్లీ ఒకసారి కేంద్రాన్ని కోరుతున్నాం. ఈ ఎన్టీఆర్ అంటే తెలుగు జాతికి ఒక సెంటిమెంట్, తెలుగు జాతి మొత్తం ఏకపక్షంగా ఆరాధించే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. భారత తెలుగు వెలుగుగా నిలిచిన స్వర్గీయ ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలనేది మనందరి డిమాండ్. అందుకే తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానేత, ప్రజాహిత పరిపాలకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు విశిష్టమైనవి, అపూర్వమైనవి. అందువల్ల తెలుగు ప్రజల మనోభావాలను గౌరవిస్తూ దేశానికి, తెలుగు జాతికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించాలని ఈ మహానాడు ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. ఇది మనందరి ఆకాంక్షే కాకుండా ప్రతి తెలుగువాడి ఆకాంక్ష. మీరందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఏకగ్రీవంగా ఇక్కడుండే వాళ్లే కాకుండా ఎవరైతే ఈరోజు క్లస్టర్ స్థాయిలో ఉండే వాళ్ళు కూడా లేచి నిలబడుకొని గట్టిగా ఏకగ్రీవంగా ఆమోదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఎన్టీఆర్ 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 పట్టుదల, కృషినే ఆయుధాలుగా చేసుకుని సినిమా రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. చదువుకున్న వారికి, యువతకు, సామాన్య ప్రజలకు రాజకీయాల్లో అధికార పీఠం దక్కేలా చేసిన గొప్ప సంస్కరణవాది ఎన్టీఆర్ అని ఆయన ప్రశంసించారు. ఎన్టీఆర్ కు నివాళులర్పించే తీర్మానంలో భాగంగా మహానాడు వేదికగా మంత్రి డోలా ప్రసంగించారు. ఎన్టీఆర్ కలలుగన్న విధంగా రాష్ట్రం మళ్లీ అభివృద్ది చెందాలంటే తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండాలన్నారు. అందుకోసం కార్యకర్తలంతా కృషి చేయాలని డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆకాంక్షించారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి నీతికి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా పట్టుదల, కృషి, సంకల్పాన్నే ఆయుధాలుగా మలుచుకొని సినీ రంగంలో ప్రవేశించి మకుటం లేని మహారాజుగా వెలుగొందినటువంటి వ్యక్తి మా నాన్న ఎన్టీఆర్ గారు. వారికి అవార్డు ఇచ్చే సందర్భంలో ప్రతి సందర్భంలో మన పూర్వ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉన్నారు. భగవద్గీత చదువుతుంటే కృష్ణుడు అంటే ఎన్టీఆర్ మీరే నా కళ్ళల్లో కనిపించారని ఆనాటి రాష్ట్రపతి
మన అన్న ఎన్టీ గారిని అన్నారంటే ప్రజల ఆ పాత్రకి వారు ఎంత వన్నెదేస్తున్నారో ఆ విధంగా చేయటాలి. వారి అకుంఠిత దీక్ష ఏదో మనం ఒక్కసారి మన్నం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించిన తర్వాత మద్రాసులోని ఎన్టీ రామారావు గారిని వారిని దర్శించుకున్న తర్వాతే వారి టూరిస్ట్ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళ టికెట్లు పూర్తి చేసుకునేటువంటి ఆదరణ ఉందంటే వారు ప్రజల్ని ఎంతగా ప్రభావితం చేస్తారో మనం అర్థం చేసుకోవాలి. చెప్తారు కంటిన్యూస్ గా గవర్నమెంట్స్ ఉంటేనే అభివృద్ధి సంక్షేమం ఉంటుంది. మన ప్రతిపక్షంలో ఉంటే మన నాయకుడి దగ్గర నుంచి కార్యవర్గ వరకు ప్రతి ఒక్కళ్ళం కష్టాల బలయం ముందుకెళ్ళిన అభివృద్ధి కుంటుపడింది. ఇవన్నీ మళ్ళీ ఈ రాష్ట్రం మన నాయకుడు అన్న ఎన్టీఆర్ ఏదైతే కళ్ళగన్నారో ఆ విధంగా మన రాష్ట్ర అభివృద్ధి కావాలంటే శాశ్వతంగా తెలుగుదేశం అధికారంలో ఉండాల్సిన అవసరం తెలియజేసుకుంటూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మన నాయకుడు చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్న ఎన్టీఆర్ గారికి నేను ఈ సభాముఖంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వైసీపీ సోషల్ మీడియా సైకోలకు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. 5 రూపాయల కోసం ఆశపడి నోరు పారేసుకుంటే తాట తీస్తామని స్పష్టం చేశారు. అధికార పీఠాల కోసం పెత్తనం చేయడం కోసం ఏర్పడిన పార్టీ కాదు ఇది. పడిన ప్రతిసారి రెట్టింపు వేగంతో లేస్తామని చెప్పిన నాయకులు అన్న నందమూరి తారక రామారావు గారు. పడిన ప్రతిసారి ఉప్పెనై లేస్తామని తన జీవితం మొత్తం కూడా చాటి చూపిన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి పడిన ప్రతిసారి చెడుని ముంచేసే సునామీలా లేస్తామని చూపిస్తున్న నాయకులు నారా లోకేష్ అన్న. 5 రూపాయలకు జై కొట్టే వెకిల పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్కడ? జై చంద్రన్న అంటూ తన ప్రాణాలు సైతం లెక్క చేయని మన కార్యకర్తలు ఎక్కడ? తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎప్పుడు మంచికి మంచి, చెడుకి అత్యంత చెడు, త్యాగాలకు అయినా సిద్ధం, మాట జారితే తప్పు చేస్తే తాట తీసేదాకా తగ్గం. ఇక్కడ ఉన్న 1800 క్లస్టర్లో స్క్రీన్ల ముందు ఉన్న ప్రతి కార్యకర్త రొమ్ము విరిచి చెప్పండి, జై తెలుగుదేశం. సమాచారం అడిగి తెలుసుకుందాం. బోసరాజు గారు, సిద్ధరామయ్య సీఎం పదవి నుంచి వైదొలగడం ఖాయమైందా? అది ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ వచ్చినట్టు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ అయింది. ఆయన డీసీఎం మధ్య సీఎం డీసీఎం ఇద్దరు కూడా మీటింగ్ లో ఉన్నట్టు. ఆయన హైకమాండ్ ఢిల్లీలో హైకమాండ్ చెప్తే ఏం మాట్లాడొచ్చారు, జరిగిన విషయాలు, రాజకీయ పరిస్థితులు. తర్వాత ఈ 3 సంవత్సరాల నుంచి మనం కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ చేసింది, ఇన్స్పైట్ ఆఫ్ బీజేపీ గవర్నమెంట్ అనేక రకాలుగా తొందరలు ఇస్తే కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా కట్ చేసి మనకి రావాల్సిన జల్ జీవన్ మిషన్ లో మనకి రావాల్సిన అమౌంట్ కానీ, 15 ఫైనాన్స్ లో రావాల్సిన అమౌంట్ కానీ అనేక రకమైన తొందరలు ఇస్తే కూడా మనం ఈ 3 years కూడా మన గవర్నమెంట్ మంచి రీతిలో పనిచేసింది. మనం ఎలక్షన్ టైంలో ఏ రకంగా ప్రజలకి మనం ప్రామిస్ చేశామో దాన్ని 55,000 crores ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి ఈ 3 years నుంచి మనం 1,34,00,000 crores మనం ఈ 5 గ్యారంటీలకి మనం సరిగా పద్ధతిగా మనందరికీ కూడా జనానికి అనుకూలం చేస్తున్నాం. సో అడ్మినిస్ట్రేషన్ అంతా డెవలప్మెంట్ అంతా బాగుంది. అయితే కూడా బీజేపీ గవర్నమెంట్, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏదో రకంగా ట్రబుల్ ఇవ్వాలని చెప్పి వాళ్ళ ప్రయత్నం నడుస్తుంది. మనం ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది, ఇంకా 2 సంవత్సరాలు మన గవర్నమెంట్ బాగా అందరం కలిసి కోఆపరేటివ్ గా ముందుకెళ్ళాలి. 2028 లో మళ్ళీ మనం రియలెక్ట్ అయ్యి మన గవర్నమెంట్ పాలన చేయాలి. కాబట్టి అందరూ జాగ్రత్తతో ఉండాలి. వాళ్ళంతా ఆర్ఎస్ఎస్ వర్కర్స్ యూపీ నుంచి వెస్ట్ బెంగాల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళు ఇక్కడ కర్ణాటక పంపిస్తారు. కర్ణాటక ఇది టార్గెట్ ప్రోగ్రామ్. దాని గురించి మనందరం కూడా కలిసి పనిచేయాలి. తర్వాత హైకమాండ్ ఏం చెప్తుందో దాని ప్రకారం మనం ఇక్కడ చేర్పులు మార్పులు ఉంటే హైకమాండ్ ఏం చేద్దాం దాని ప్రకారం మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి ఆయన ఇన్ఫార్మల్ గా మాట్లాడాడు. ఆయన అదే రకంగా డీసీఎం పిసిసి ప్రెసిడెంట్ డికే శివకుమార్ గారు కూడా
అదే రకంగా మాట్లాడి ఎవరు మాట్లాడినా సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిలో, నేను ముఖ్యమంత్రిలో అందరం కూడా అందరం కలిసి ఆయన నాయకత్వంలో, సిద్ధరామయ్య గారి నాయకత్వంలో ఏ రకంగా మనం 3 years కంప్లీట్ చేసాం, అదే రకంగా అనదర్ 2 years కూడా మనందరం కలిసి కంప్లీట్ చేయాలి. 2028 ఈజ్ అవర్ టార్గెట్. 2028 లో మనందరం కలిసి మన పార్టీని అధికారానికి తీసుకోవాలని చెప్పారు. రాజు గారు, తదుపరి సీఎం గా ఎవరయ్యే అవకాశం ఉంది? చూడాలి, ఇప్పుడు హైకమాండ్ డెసిషన్ తీసుకుంటుంది. ఆ హైకమాండ్ డెసిషన్ రాగానే వస్తే వాళ్ళిద్దరు కూడా ఈవినింగ్ ఇవాళ 4 o'clock తర్వాత ప్రెస్ మీట్ చేస్తారు. ఇద్దరు కూడా మన సిద్ధరామయ్య గారు, మన డికే శివకుమార్ గారు వాళ్ళు ప్రెస్ మీట్ చేసినప్పుడు స్పష్టంగా ఒక మెసేజ్ ఇస్తారు. ఓకే సార్, అసలు ముఖ్యమంత్రి ఎందుకు మార్చుతున్నారు? అదేమో తెలియదు కదా. గవర్నమెంట్ పాలన చేసినప్పుడు హైకమాండ్ లెవెల్లో ఏం మాట్లాడారో ఏముందో తెలియదు. వాళ్ళు ఏం మాట్లాడారో ఆ మాటల ప్రకారం మన రాజకీయ వ్యవస్థలో సరిచేయాలనే ఉద్దేశంతో ఉన్నది. ఓకే, అంటే దీని వెనక కాంగ్రెస్ రాజకీయ వ్యూహాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదు. హైకమాండ్ ఏం చెప్తే ఆ రకంగా పోదామని చెప్పి వాళ్ళిద్దరు కూడా చెప్పారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా అందరూ అదే అభిప్రాయం ఉంది. హైకమాండ్ చెప్పినట్టుగా మనందరం నడుచుకోవాలి అని చెప్పి. ఓకే సార్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఉదయం ఘాట్కు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళి అర్పించారు. అనంతరం కొద్దిసేపు ఘాట్ వద్ద మౌనంగా కూర్చున్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి, నారా భువనేశ్వరి, నందమూరి రామకృష్ణ, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్, నాగం జనార్దన్ రెడ్డి, మోత్కుపల్లి నరసింహులు సహా పలువురు ఘాట్ వద్ద పుష్పాంజలి ఘటించారు. తెలుగు వారందరికీ ఎన్టీఆర్ ఆరాధ్య దైవమని ఆయన కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఎన్ఆర్ఐల సంక్షేమం కోసం తెలుగుదేశం ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటుందని ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కోమటి జయరాం అన్నారు. 2వ రోజు మహానాడులో భాగంగా అమెరికా నుంచి వర్చువల్ గా ఆయన ప్రసంగించారు. ఎన్ఆర్ఐలో కోసం చంద్రబాబు చేసిన మేలును తాము సదా గుర్తుంచుకుంటామన్నారు. బాబు గారు, ఈ రోజు ఈ అమెరికాలో 1.3 మిలియన్ పీపుల్ తెలుగు వాళ్ళు ఉన్నారు అంటే దానికి మీరు పెట్టిన భిక్ష అని చెప్పుకోవడంలో ఏ రకమైన డౌట్ లేదు మాకు. అమెరికన్ యావరేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంటే 2-3 రెట్లు ఎక్కువ సంపాదించుకునే విధంగా మన తెలుగు వాళ్ళు ఉన్నారు అంటే తెలుగు జాతి మీకు రుణపడి ఉంటది అనే దాంట్లో ఏ రకమైన సందేహం లేదు. మీలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ కు దొరకటం అనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న సుకృతం అని మేము అందరం అనుకుంటా ఉంటాం. ఏపీ ఎన్ఆర్టీ అనే ఒక సొసైటీని స్థాపించి ఎన్ఆర్ఐ వెల్ఫేర్ కోసం మీరు చేసిన సేవను కూడా ప్రతి ఎన్ఆర్ఐ గుర్తుంచుకుంటాడు. మాలో ఉన్న చాలా మందికి కూడా చట్టసభల్లో స్థానం కల్పించి ఈ రోజు 5 శాసనసభ్యులు చట్టసభల్లో ఉన్నారు అంటే మీరు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐస్ కి ఇచ్చిన గౌరవం అని మేము భావిస్తూ ఉంటాం. అలానే ఈ రోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాలో ఒకడైన ఆయన కేంద్ర మంత్రిగా ఉండి పార్లమెంట్ సభ్యుడిగా ఉండి కేంద్ర మంత్రిగా ఉండటం అంటే తెలుగుదేశం పార్టీకి ఒక్కరికే అది సాధ్యం. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో మాజీ సీఎం జగన్ పీఏ కేఎన్ఆర్ ను సిట్ అధికారులు 2వ రోజు ప్రశ్నిస్తున్నారు. విజయవాడలోని సిట్ కార్యాలయంలో బుధవారం 9:30 గంటల పాటు ప్రశ్నించిన సిట్ అధికారులు 2వ రోజు విచారణ కొనసాగిస్తున్నారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో లంచాల సొమ్ము జగన్ పీఏ కె నాగేశ్వరరెడ్డి అలియాస్ కేఎన్ఆర్ కు అందినట్లు సిట్ గుర్తించింది. ఈ కేసులో నిందితులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి మద్యం లంచాల సొమ్ముతో తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం ఒల్లూరులో కేవీఆర్ ఇన్ఫ్రా పేరిట 47 ఎకరాల వెంచర్ కొనుగోలు చేయగా అందులో 10 ఎకరాలను కేఎన్ఆర్ భార్య శశికళ పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు సిట్ గుర్తించింది. ఎకరం 8 లక్షల చొప్పున కొన్నట్లు రికార్డుల్లో చూపించిన మద్యం లంచాల సొమ్ములో వాటా కిందే ఈ భూమిని రాసిచ్చినట్లు సిట్ భావిస్తోంది. 2019 నుంచి 24 మధ్య కేఎన్ఆర్ నిర్వహించిన అనేక అనుమానాస్పద లావాదేవీలపైన సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. కేఎన్ఆర్ భార్య శశికళ బ్యాంక్ ఖాతాలో
2019 నుంచి 24 మధ్య జమైన 19,85,00,000కు ఆధారాలు సేకరిస్తున్నారు. విజయవాడ శివారు రామవరపాడులోని ఓ కార్ల షోరూంలో 50% వాటా, హైదరాబాద్ బేగంపేటలో 1, తిరుపతిలో 2, బెంగళూరు, విజయవాడలో 1 ఫ్లాటు, కడపలో ఇల్లు, ప్రకాశం జిల్లా దర్శిలో 10 ఎకరాల కొనుగోళ్లకు ఆదాయ మార్గాలు ఏంటనేది ఆరా తీస్తున్నారు. 2019లో జగన్ సీఎం కాకముందు కేఎన్ఆర్కు సాక్షి పత్రిక నుంచి నెలకు 10 నుంచి 15,000 చొప్పున జీతం అందేది. జగన్ సీఎం అయ్యాక అదనపు పీఎస్గా నియమించుకుని ప్రభుత్వ ఖజానా నుంచి నెలకు 2 లక్షల వరకు చెల్లించారు. మద్యం కుంభకోణం నిందితులకు జగన్ అపాయింట్మెంట్లు ఇప్పించడం, లంచాల వసూలు సమావేశాల్లో కీలకంగా వ్యవహరించడం ద్వారా కేఎన్ఆర్కు లంచాల్లో వాటా లభించినట్లు సిట్ భావిస్తోంది. రాష్ట్రంలోని పట్టణాలను ఆర్థిక ప్రగతికి చోదక శక్తులుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా ప్రాజెక్టులు వేగవంతం చేసేందుకు దేశంలోనే తొలిసారిగా పీపీపీ మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్రంలోని పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రస్తుతం దాదాపు 45,000 కోట్ల నిధుల కొరత ఉంది. సంప్రదాయకంగా వచ్చే ప్రభుత్వ గ్రాంట్లపైనే ఆధారపడకుండా ప్రైవేటు పెట్టుబడులు, అత్యాధునిక సాంకేతికత, నిర్వహణ సామర్థ్యాన్ని ఆకర్షించేందుకు ఈ మార్గదర్శకాలు దోహదపడనున్నాయి. పీపీపీని ఏదో ఒక ప్రాజెక్టుకే పరిమితం చేయకుండా పట్టణాభివృద్ధిలో ఒక ప్రధాన సాధనంగా మార్చేలా మున్సిపల్ శాఖ పరిధిలో ఒక ప్రత్యేక అర్బన్ పీపీపీ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ గైడ్లైన్స్ ద్వారా చేపట్టబోయే ప్రాజెక్టులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, కైలాసగిరి వద్ద రోప్వే, గృహ నిర్మాణ ప్రాజెక్టులు, ఆధునిక బస్టాండ్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, సోలార్ పవర్ ప్రాజెక్టులు, పరిశ్రమలకు శుద్ధి చేసిన నీటి సరఫరా వంటి హై ఇంపాక్ట్ ప్రాజెక్టులున్నాయి. అమృత్, పీఎం ఆవాస్, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలతో ఈ ప్రాజెక్టులను అనుసంధానించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరులో కాలేయ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి 8 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అందజేశారు. ఎన్టీఆర్ కాలనీకి చెందిన 6 నెలల సిద్ధార్థ్ వీరన్ బిలియరీ అట్రేసియా అనే కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. బాబు ప్రాణాలు కాపాడేందుకు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు స్పష్టం చేశారు. ఆపరేషన్, మందుల ఖర్చు కోసం సుమారు 35 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. చిన్నారి పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే 8 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ నిధులను మంజూరు చేయించారు. చిన్నారికి వ్యక్తిగతంగా మరో 1 లక్ష ఆర్థిక సాయం అందించారు. ఆ చిన్న బాబు 6 మాసాల అబ్బాయి ఒక అరుదైన కాలేయ వ్యాధితో బాధపడతా ఉన్నారు. దానికి అనేక మంది వైద్యులను సంప్రదించారు. అంతిమంగా ఏ హాస్పిటల్కి వెళ్ళినా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలని వైద్యులు సూచించారు. కానీ అది ఖరీదైన వైద్యం. దాదాపుగా 25 నుంచి 30 లక్షల రూపాయలు ఖరీదయ్యే వైద్యం. అది కాకుండా 1 సంవత్సరం పాటు అత్యంత ఖరీదైన మందులు వాడాల్సి రావడంలో అది దాదాపుగా 14 నుంచి 15 లక్షలు అయ్యే పరిస్థితి. కుటుంబం పెట్టుకోలేని వారికి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నా దగ్గరికి రావడం, నాకున్న మిత్రులు, వైద్య మిత్రులు ఎవరైతే ఉన్నారో వారి సహకారంతో మాట్లాడి ఒక హాస్పిటల్లో దాన్ని 22 లక్షలకి వారు చేసే విధంగా ఒప్పించడం, ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 8 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇవాళ నేను వ్యక్తిగతంగా అంటే ఆ కుటుంబం యొక్క పరిస్థితి చూసి 1 లక్ష రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చాను. వాళ్ళ ఫోన్ నెంబరు ద్వారా అందరూ ఫోన్ పే చేయడం కానీ లేకపోతే వారికి ఆ గుడాల ధనరాజు గారికి ఇవ్వడం కానీ చేయమని కోరుతా ఉన్నా. ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం గోపాలపురంలో బైక్ ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వంసమైంది. మృతుడు ఖమ్మం జిల్లా కొండ్రుపాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు బక్రీద్ పర్వదినాన్ని భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఢిల్లీలోని జామా మసీదులో సామూహిక నమాజ్ చేశారు. ఉత్తరప్రదేశ్ సంభాల్ జిల్లాలో చోటీ ఈద్గా వద్ద నిర్వహించిన ప్రార్థనల్లో పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు. మధ్యప్రదేశ్ భోపాల్లో మత గురువు బక్రీద్ సందేశాన్ని వివరించారు. తమిళనాడులోని కోయంబత్తూరు, విల్లుపురంలో మున్సిపల్ మైదానాల్లో పెద్ద ఎత్తున సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ముంబైలోని వైఎంసీఏ గ్రౌండ్లో ప్రార్థనల అనంతరం పరస్పరం ఈద్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో కుమార్ మండి ఈద్గా వద్ద ఈద్ ఉల్ అదా ప్రార్థనలు నిర్వహించారు. బీహార్ రాజధాని పట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన సామూహిక ప్రార్థనల్లో వేలాది మంది పాల్గొన్నారు.
ఇరాన్పై అమెరికా మరోసారి దాడి చేసింది. హర్ముజ్ జలసంధిలో సంచరిస్తున్న 4 అటాక్ డ్రోన్లను కూల్చివేసింది. తర్వాత బందర్ అబ్బాస్లోని గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్పై దాడి చేసింది. ఆత్మరక్షణలో భాగంగానే దాడులు చేశామని ఓ అధికారి తెలిపారు. యుఎస్ సెంట్రల్ కమాండ్ అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేసిందని వివరించారు. హర్ముజ్లో నౌకాయానానికి ముప్పుగా పరిణమించి డ్రోన్లను కూల్చివేసినట్లు ఆయన తెలిపారు. అటు కువైట్ పైన క్షిపణి డ్రోన్ దాడి జరిగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో ఇరాన్పై అమెరికా మరోసారి దాడులకు దిగింది. హర్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్పై దాడి చేసింది. తమ బలగాలకు నౌకల రవాణాకు ముప్పు పొంచి ఉండటంతో ఈ దాడులు చేసినట్లు ఓ అధికారి తెలిపారు. హర్ముజ్ జలసంధిలో ఉన్న తమ వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ 4 డ్రోన్లను ప్రయోగించిందని తెలిపారు. ఆ డ్రోన్లను తమ దళాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని వెల్లడించారు. ఇరాన్ మరిన్ని దాడులకు పాల్పడకముందే తమ దళాలు వారి సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని చెప్పారు. ఇవి ముందు చూపుతో ఆత్మరక్షణ కోసం చేపట్టిన చర్యలని తెలిపారు. రాడార్ వ్యవస్థను ఆఫ్ చేసి హర్ముజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన అమెరికా ట్యాంకర్పై ఐఆర్జీసీ నావికాదళం కాల్పులు జరిపిందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తస్నిం పేర్కొంది. దీనికి ప్రతిస్పందనగా బందర్ అబ్బాస్ నగరంపై అమెరికా దళాలు దాడులు చేసినట్లు తెలిపింది. ఈ దాడుల్లో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని వెల్లడించింది. అటు కువైట్ పైన క్షిపణి డ్రోన్ దాడి జరిగింది. ఈ మేరకు ఆ దేశ రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఏ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయో కువైట్ వెల్లడించలేదు. ఇరాన్పై అమెరికా దాడులు చేపట్టిన కొన్ని గంటల్లోనే కువైట్ పైన దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాలతో కాల్పుల విరమణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధ సమయంలో ఇరాన్తో పాటు ఇరాక్లోని షియా మిలిటెంట్లు కువైట్పై పలుమార్లు దాడులు చేశాయి. 2 వారాల క్రితం యుఏఈ పైన డ్రోన్ దాడి జరిగింది. ఇరాక్ నుంచే డ్రోన్ దాడి జరిగిందని ఇటీవలే యుఏఈ రక్షణ శాఖ అనుమానం వ్యక్తం చేసింది. తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్న ఓ పడవపై అమెరికా దాడి చేసింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను యుఎస్ సదరన్ కమాండ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేసింది. బోటులో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు నిఘా వర్గాలు ధృవీకరించాయని తెలిపింది. ఈ ఆపరేషన్లో తమ సిబ్బంది ఎవరూ గాయపడలేదని వెల్లడించింది. నిన్న కూడా తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో డ్రగ్స్ తరలిస్తున్నారన్న అనుమానంతో ఓ బోటుపై అమెరికా సైన్యం దాడి చేసింది. ఈ ఘటనలో 1 మృతి చెందగా 2 తప్పించుకున్నారు. తూర్పు పసిఫిక్, కరేబియన్ సముద్రాల్లో మాదక ద్రవ్యాల రవాణాకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్న నౌకలను పేల్చివేయడానికి ట్రంప్ ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్ నుంచి ప్రత్యేక ఆపరేషన్ను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు 196 మందిని మట్టుబెట్టినట్లు అమెరికా సైన్యం వెల్లడించింది. అయితే ఆయా పడవల్లో మాదక ద్రవ్యాలు ఉన్నాయనటానికి అమెరికా సైన్యం ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలను బయటపెట్టలేదు.